అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యాక్చువల్‌గా 2 డేస్ నుంచి కొంచెం బిజీ అవ్వడం వల్ల వ్లాగ్ పెట్టలేదు. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ వీడియో దేనికోసమో అర్థమై ఉంటది. బెంగుళూరులో అదేనండి. బెంగుళూరులో పండుగలు జరుగుతున్నాయి కదా! ఈ బెంగుళూరు మొత్తంలో జరుగుతున్నాయో నాకు ఐడియా లేదు గానీ, చాలా ఏరియాల్లో అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసిన ఫ్రెండ్స్‌ని వాళ్ళని కనుక్కుంటే చాలా ఏరియాలో జరుగుతున్నాయి. వాళ్ళ ఇంటి కులదైవాలు గానీ, అమ్మవారి స్వరూపాలు ఉంటాయి కదా! సో, అందుకనేసి జరుపుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఇయర్ జరుపుకుంటారు. ఇది మేముండే అపార్ట్మెంట్ ఎదురుగా ఉండే ఇల్లు. చూసారా, ఇంటికి మొత్తం డెకరేట్ చేసి పెట్టుకున్నారు. సో, నేను ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి డిన్నర్ అంతా అయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూపిస్తాను దగ్గర నుంచి చెప్పి. ఇది వాళ్ళ ఇంటి కులదైవం. సో, అందుకే ఇంత గ్రాండ్‌గా చేస్తున్నారు. రథం కూడా చూపిస్తాను. ఇంకా రథం డెకరేట్ అవుతుంది. డెకరేట్ చేస్తున్నారు. రథం కూడా చాలా బాగుంటుంది. సో, ఇంకా రథం స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. సో, అందుకే మేము ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి వెళ్దామని. మేము ఇంకా కిందకు వచ్చేసాం, చూపిస్తాను. ఆ 2 లేడీస్ ఉన్నారు కదా, 1 అవర్ నుంచి ఆల్మోస్ట్ డ్యాన్స్ చేస్తున్నారు. వీడియో లెంతీ అయిపోద్దని చెప్పేసి నేను చాలా వరకు ఎడిట్ చేశాను. స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టేశాను నేను. దగ్గర నుండి చూస్తే గూస్ బంప్స్ కూడా వస్తాయి. వాళ్ళు అలా కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు డ్యాన్స్ చేయడానికి. చూపిస్తాను చూడండి.
నేను వాయిస్ ఓవర్ ఎక్కువగా ఇవ్వలేదు, ఎందుకంటే మీకు రా వీడియో పెడితేనే బాగుంటుంది కదా, డబ్బులన్నీ మ్యూట్ చేసేసి ఓన్లీ వాళ్ళు ఆడుతున్నదే పెడితే మీకు సరిగ్గా అర్థం కాదని చెప్పేసి రెండు కలిపి చూస్తేనే కదా బాగుంటుంది, వైబ్ అనేది వస్తుందని చెప్పేసి మీరు కూడా పండుగలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను అలా మొత్తం హాయ్ చెప్పు. హలో హాయ్ చెప్పు. నైట్ 12 అయింది, 11:20 అయింది. మా తమ్ముడు యాక్చువల్గా షాక్లో ఉన్నాడు, ఎందుకంటే నేను చాలా ఇంట్రోవర్ట్ టైప్, అసలు వీడియోస్ కానీ బయట ఫొటోస్ కానీ చాలా వరకు తీసుకోను, కానీ అలాంటిది నేను ఒకదాన్ని వీడియో తీస్తున్నాను అంటే మా తమ్ముడు షాక్లో ఉన్నాడు. అక్కడ వరకు అబ్బాయిలు అందరూ భయపడి వచ్చేసారు. ఆల్మోస్ట్ 12 అయింది. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా రోడ్డు పైన, అలాగే చాలామంది చూడ్డానికి వచ్చారు. మొత్తం చాలా వరకు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వరకు మేము వెళ్ళాము నడుచుకునే, మొత్తం రెడీ చేసి పెట్టున్నారు, అంటే ఇంకా రథాలు ఇంకా ఏమీ స్టార్ట్ కాలేదు. స్టాల్స్ ఫుడ్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ అన్నీ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి, చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఉన్నాయి. ఇంటి దగ్గర వాళ్ళు డబ్బులు కొట్టుకొని డాన్సెస్ చేస్తూనే ఉన్నారు, కొందరు అది రియల్గా చేస్తున్నారు, జోక్గా చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, అర్థం కాలేదు మాకు. మేము ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదని అవ్వలేదు. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఒక రథం స్టార్ట్ అయినట్టుంది, చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. దూరం ఉండిపోతాను. రెండు కళ్ళు సరిపోలేదు, ఆమెని ఆ రథంలో చూసేసరికి ఎంత అందంగా ఉన్నారో. రథం కూడా కొబ్బరి పూలు ఉంటాయి కదా ఇక్కడ, వాటితోనే రెడీ చేస్తారు, ఇంకా మల్లెపూలు కూడా ఉంటాయి కింద కిందన, కానీ ఎక్కువగా కొబ్బరి పూలతోనే ఆ రథం అంతాన్ని తయారు చేస్తారు. చాలా బాగుంటుంది, దగ్గర నుండి చూస్తే నేను చూపిస్తాను, దగ్గర నుండి కూడా తీసాను వీడియో. ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది జనాలు ఉన్నారు అక్కడ వీడియో తీసుకోవడానికి కదా జరుపుకుంటారు, సో అందరూ వస్తారు చూడడానికి చాలా వరకు. రథం దగ్గర నుండి చూపించాను మీకు, ఆల్మోస్ట్ అన్నీ కూడాను కొబ్బరి పూలతోనే రెడీ చేస్తారు, చాలా వరకు కొబ్బరి పూలు మల్లెపూలతోనే వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎక్కువగా మాత్రం నేను ఇప్పటి వరకు చూసిన పండుగలన్నీ కూడా కొబ్బరి పూలతో ఎక్కువగా రెడీ చేయడం నేను చూశాను. చాలా రకాల పూలు యూజ్ చేస్తారు, అంటే డెకరేషన్ కోసం అన్నీ కూడాను న్యాచురల్ ఫ్లవర్సే. ఇది శ్రీ ఆంజనేయ స్వామి గుడి అండి, అక్కడే రాముడు వారు అమ్మవారు కూడా ఉంటారు, సీతమ్మ తల్లి కూడా ఉంటారు, పక్కన కూడా అమ్మవారి గుడి కూడా ఉంది. ఉండే ఏరియాలో చాలా వరకు అమ్మవార్లే ఎక్కువగా ఉంటారు. ఇంకా రథం స్టార్ట్ అయింది, రథం స్టార్ట్ అయ్యేసరికి మేము అక్కడ ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. రథం స్టార్ట్ అయ్యేసరికి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ప్రాసెస్ చాలా వరకు టైం పడుతుంది, మేము ఇంకా ఎక్కువగా అక్కడ ఉండలేకపోయాము.
పాపకి నిద్ర వచ్చేయడం వల్ల సో వెళ్ళిపోవాల్సి వచ్చింది. చూపిస్తాను ఎంతవరకు వీలైందో అంతవరకు అయితే నేను మ్యాక్సిమం కవర్ చేశాను. మొత్తం వీడియో అంతా కవర్ చేశాను చాలా వరకు వెళ్ళి. అండి ఆంజనేయ స్వామి గుడి చాలా పెద్దదండి. శనివారం అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ. మేము ఇంకా లాస్ట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ 1:00 అయిపోయింది. మేము ఇంటికి తిరిగి వెళ్ళేసరికి మా పాప తమ్ముడు ఇంకా లాస్ట్లో వస్తున్నారు. అది చివరిన చూపిస్తాను ఉండండి. అదిగోండి ఇంకా మా పాప ఇంకా లేచింది. కానీ అల్లరి ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా ఎత్తుకో అని చెప్పేసి చూపిస్తాను. ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి వీరందరూ ఆడారు. చాలా వరకు అలసిపోయి ఉంటారు. సో అమ్మవారి దగ్గర ఆడారు కదా, అందుకే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. చూసారు చాలా హెవీగా ఉన్నాయి. ఇవైతే వేసుకొని డ్యాన్స్ చేశారంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ½ అన్ అవర్ వరకు డ్యాన్స్ చేశారు ఒక్కొక్క గ్రూప్ అయితే. చూసారు వీటిని చూడగానే నాకు కాంతార మూవీ గుర్తొచ్చింది. ఒకేలా ఉన్నారు కదా, ఇంకేలా కమెంట్ చేయండి. వీటిని ఫస్ట్ టైం చూడటము ఇలా. ఎప్పుడు మేము కిందకు వచ్చేవారం కాదు, దూరం నుండే చూసేవాళ్ళం. ఈసారి మీకు వీడియో తీయడానికే నేను దగ్గరికి వచ్చి మరీ చూపించాను. 1:00 అయింది కదా, ఇంకా స్టార్ట్ అయిపోయాయి. నేను చూపించాను కదా, అది ఫస్ట్ రథం అండి స్టార్ట్ అయింది. తర్వాత మిగతావన్నీ స్టార్ట్ అవుతాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. నేను నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కానీ మర్చిపోవద్దు.